ఈ విషయములన్నీ నాకెలా తెలుసునని మీకు అనుమానం వచ్చుచున్నది కదా ప్రభు. వచ్చినది చెప్పు. ఎందుకు నీకు ఈ విషయములన్నీ ఎట్లా తెలియదు? మొన్న ఒక రియాక్టర్ పేలి పైకి వచ్చినాడు ప్రభు ఒక పాపి, వాడిని అడిగి తెలుసుకుంటుంది. అటులనా లెస్సగా చెప్తుంది. మోహన్ కృష్ణ గారు చెప్పి ఆఫీసర్ గారు పిలిచారు, రెస్పాండ్ అవ్వట్లేదు. చెప్పండి. సార్ వెజలెంటరీ ఉందండి. ఓకే లైన్స్ అన్ని డిస్కనెక్ట్ చేశారా? డిస్కనెక్ట్ చేసామండి. లోటో తీసుకున్నామండి. లోటో అంటే లోటో షూ కాదండి, కీస్ ఉన్నాయా? ఉన్నాయండి. ఎవరెవరి దగ్గర ఉన్నాయి? నా దగ్గర కీ ఉంది. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ దగ్గర ఉంటుందండి. ఓకే ఇంకోటి నీ దగ్గర ఉందా? ఏమయ్యా మనం ఏమన్నా స్కిట్ వేస్తున్నాయండి, భయపడుతున్నాయండి? ఓకే బోర్డ్ డిస్ప్లే చేశారా? ఇక్కడ ఒకటి ఉంది, అక్కడ. ఓకే నేను ఒకసారి ఆక్సిజన్ లెవెల్స్ అవన్నీ చెక్ చేస్తా, లేకపోతే లోపల తెలుసు కదా. ఓకే ఎల్ఈఎల్ రెడీగానే ఉంది. ఆక్సిజన్ కూడా విత్ ఇన్ ద లిమిట్ లో ఉంది. టెంపరేచర్ చూద్దాం. ఓకే టెంపరేచర్ కూడా విత్ ఇన్ ద లిమిట్ లో ఉంది. ఓకే హిడెన్ రిస్క్లు ఏమన్నా ఉన్నాయేమో నేను చూస్తాను. మీ బ్లాక్లో నాకు ఏదో తేడా కొడుతుంది, ఒక్కసారి చూద్దాం. ఓకే సార్. సరే ఒకసారి నేను మీకు క్లియరెన్స్ ఇస్తాను. ఏంటి 9 చూస్తున్నారేంటి? క్లియరెన్స్ ఇస్తున్నారని చూస్తున్నాను సార్. పెట్టుకోండి మీరు, పర్వాలేదు. అలాగే సార్. సేఫ్టీ ఇక్కడ సేఫ్టీ. అలాగే సార్, మీరు క్లియరెన్స్ ఇస్తేనే దిగుతాం సార్. ఓకే ప్రొసీడ్. ఈ హిడెన్ రిస్క్ సంగతి ఏంటో చూస్తారా? ఆ దండ సేఫ్టీ పెట్టేసుకో. ఓకే ప్రభు చూసినాడు. ఏమిటి చిత్రగుప్త? ఏమైనా చిత్రగుప్త? మనల్ని చూసినాడేమో అనుకున్నాను ప్రభు. అయ్యో చిత్రగుప్త, మనము దేవతలు, వారు మానవులు. మన మాటలు వారికి వినిపించవు, మనము వారికి కనిపించము. మనం మృత్యు దేవుని వలె వారి చుట్టూనే తిరుగుతుందుము. భయపడినాను ప్రభు. దండరాజు అయిపోయిందా క్లీనింగ్? పోతాం సార్. చేయి త్వరగా చేయి. ప్రభు వాడు అందులో దిగి క్లీన్ చేయించున్నాడు, మీరు పాసము సిద్ధం చేయండి ప్రభు. పాశము విసిరగా ప్రాణము తీసిన చిత్రగుప్త. అట్లనే ప్రభు. హర హర మహాదేవ. లాగు చిత్రగుప్త. జారిపోయినాడు చిత్రగుప్త. సమయం లేదు ప్రభు, మరి ఒకసారి ప్రయత్నించండి ప్రభు. హర హర మహాదేవ. చిక్కినట్టే చిక్కి జారిపోయాడు చిత్రగుప్త. భద్రత పాటించి తప్పించుకున్నారు ప్రభు. మరి ఇప్పుడు ఏమి చేయదు చిత్రగుప్త? మరి ఒక బ్లాక్ వెళ్ళి చూసేద్దాము ప్రభు. మంచి యోచన చేసింది. అయితే మరొక బ్లాక్లకు పోయేదాము. అట్లనే ప్రభు. నన్ను అయిపోయిందా క్లీనింగ్? అయిపోయింది సార్. ఓకే ఆ సేఫ్టీ బెల్ట్ తీసే రోబ్ లైట్ తీసేస్తున్నా. ఓకే సార్. ప్రభు ఈ భద్రతాధికారి మరలా వచ్చుచున్నాడు ప్రభు. ముందుగా పాసము వీడి మీద విసిరండి ప్రభు. తప్పు చిత్రగుప్త. ఆ భద్రతాధికారి తన పనిని సక్రమంగా చేయించున్నాడు. ఇది మనకు అధర్మము. అయినా అధర్మ కార్యక్రమం ముందు మన పాశము కూడా పనిచేయదు. ఎందుకంటే మన ధర్మ నిబద్ధులము కాబట్టి ఆయన అట్లా చేయడం మంచిది కాదు. అట్లనే ప్రభు. అందులోకి వాడు మన హిట్ లో లేడు కదా. అవునులే ప్రభు. ధనరాజు సార్ మనం సోడేసిన బ్యాగ్ తీసుకోవాలి కదా. అవును సార్. ఓకే అన్ని చెక్ చేస్తున్నా. రా మెటీరియల్ వచ్చినాయా? వచ్చినాయి సార్. ఓకే చెక్ చేస్తున్నా రా మెటీరియల్. చెక్ చేద్దాం సార్. ఓకే అన్ని చెక్ చేయి. ప్రభు సోడియం సైనైడ్ అంట ప్రభు. అవును చిత్రగుప్త, మన టార్గెట్ ఇక్కడ పూర్తవుతుంది ప్రభు. సోడియం సైనైడ్ అనగానేమి? మొన్ననే ఒక ఓటీటీలో వెబ్ సిరీస్ చూసినాను ప్రభు, రైల్వే మెన్ అని. అందులో భోపాల్లో 1983లో సోడియం ఐసోసైనైడ్ అనే వాయువు లీక్ అయ్యి 15,000 మంది పైగా చనిపోయినారు. 5 లక్షలకు పైగా మంది క్షతగాత్రులు అయినారు ప్రభు. ఈ ఒకటి చాలు ప్రభు, ఈ నెలతో పాటు ఆర్థిక సంవత్సరం టార్గెట్ మొత్తం పూర్తవుతుంది ప్రభు. అంటే మన టార్గెట్ సులభంగా పూర్తవునందు అనమాట. సులభంగా అవుతుంది ప్రభు. అవును చిత్రగుప్త, ప్రభు ఈ విషయములన్నీ నీకెట్లా తెలియను? ఆ భోపాల్లో జరిగినప్పుడు వాళ్ళు చాలా మంది పైకి వచ్చి చెప్పినారు ప్రభు. ఓహో అన్ని రికార్డ్ చేసుకుని పెట్టుకున్నావు అనమాట. అవును ప్రభు. సరే అయితే వీరు ఏం చేసిందో చూసారేమో, మనం ప్రాణములు అయిపోలేదేమో. అట్లనే ప్రభు. దండరాజు సార్ రామరెడ్డి చెక్ చేస్తున్నావా? చెక్ చేద్దాం సార్. ఓకే చూడు సార్, రామరెడ్డి చూడు అన్ని వచ్చినాయా చూడు. చూస్తున్నాం సార్. రామరెడ్డి వెయిట్ కూడా చెక్ చేయి. ఓకే సార్. ఓకే వచ్చినాయి అన్నీ. అన్నీ వచ్చినాయి సార్. సోడియం సైనైడ్ ఒకటి రాలేదు సార్. దండరాజు సోడియం సైనైడ్ మనం ఎప్పుడైతే ప్యాక్ చేస్తామో అప్పుడే ఇస్తారు. ఓకే సార్. మనం ఇండియన్ వెకేషన్ అంటే ఇవ్వరు. ఎందుకంటే సోడియం కానీ మిస్ హ్యాండ్లు అయితే
అది మన స్టోర్ లో లాక్ అండ్ కీలో ఉంటుంది. ఓకే అండి. ఓకేనా? ఓకే. స్టోర్ కు కెమిస్ట్ పంపించి సోడియం సైనైడ్ బ్యాచ్ చేస్తామని చెప్పేసి మెడికల్ అని చెప్పు. ఓకే సార్, పంపిస్తుంది. ఓకేనా? ఓకే సార్. సరే, మన మెడికల్ కి ఫోన్ చేసావా? మెడికేర్ అండి సార్, టాబ్లెట్స్ కావాలా? టాబ్లెట్స్ కాదా, మన సోడియం సైనైడ్ బ్యాచ్ చేస్తే డాక్టర్ గారు సైట్ లో ఉన్నారో లేదని మనం ఎన్ష్యూర్ చేసుకోవాలి. ఓకే సార్, ఓకే, ఫోన్ చేయి, డాక్టర్ గారు ఉన్నారో కనుక్కో. చేస్తున్నాం సార్. హలో, డాక్టర్ గారు అండి. సార్ మీకు ఇక్కడ సోడియం సైనైడ్ బ్యాచ్ చేస్తున్నాం సార్. మీరు ఫెసిలిటీలు అవైలబుల్గా ఉండాలి సార్. ఓకే అండి, ఉన్నారు సార్. ఉన్నారు కదా? సరే, నోట్లైన్ రెడీ చేసావా? రెడీ ఉంది. పొటాషియం పర్మాంగనేట్, సోడియం హైపోక్లోరైడ్ మొత్తం అంతా ఉన్నాయి సార్. ఓకే, స్క్రబ్బర్ లో వాటర్ వేసి కొంచెం పొటాషియం పర్మాంగనేట్ నింపండి. ఓకే సార్. ఓకే, కండెన్సర్ స్క్రబ్బర్ కనెక్ట్ అయిందో చూసుకో. చూసాను సార్. ఓకే. డిస్టెన్స్ గ్యాస్ రియాక్టర్ క్యాలిబ్రేషన్ రేంజ్ లో ఉంది కదా? ఓకే, క్యాలిబ్రేషన్ రేంజ్ లో ఉంది. యాంటీడోట్ కిట్ ఉందా? ఉంది సార్. సోడియం సైనైడ్ యాంటీడోట్ కిట్ ఉంది సార్. సోడియం థయోసల్ఫేట్, ఎంఎల్ నైట్రేట్, సోడియం ఎంఎల్ ఆల్కహాల్ అన్నీ ఉన్నాయి కదా? ఉన్నాయి సార్. ఓకే, సరే, నేను సేఫ్టీ డిపార్ట్మెంట్ కమ్యూనికేట్ చేస్తాను. ఓకే సార్. ఓకేనా? నువ్వు అన్నీ రెడీ చేసి పెట్టు. ఓకే సార్. మళ్ళీ భద్రతాధికారి అంటున్నాడు ప్రభు. శత్రుకుడు చుట్టూనే తిరుగుతున్నాడు. సేఫ్టీ డిపార్ట్మెంట్ రెస్పాండింగ్ హియర్. చెప్పండి సార్. మా బ్లాక్ లో సోడియం సైనైడ్ బ్యాచ్ చేస్తున్నామండి. ఓహో, గ్యాప్ ఇవ్వట్లేదు కదా అసలు మీరు. సార్, ప్రొడక్షన్ ప్లానింగ్ చాలా టైట్ గా సార్, మీరు రావాలి. ఓకే, వచ్చేసానండి. రండి సార్. ప్రభు, రామకృష్ణ గారు, అన్నీ రెడీయా? అన్నీ రెడీ అండి. హెచ్సిఎన్ గ్యాస్ డిటెక్టర్ క్యాలిబ్రేషన్ పీరియడ్ లో ఉందా? ఉందండి. ఓకే, యాంటీడోట్ కిట్. ఓకే ఓకే, న్యూట్రలైజింగ్ ఏజెంట్ సార్, పొటాషియం పర్మాంగనేట్, సోడియం నైట్రేట్ మొత్తం అన్నీ ఉన్నాయి సార్. ఓకే, ఇంతకు బ్యాక్ చార్జ్ చేసేది ఎవరు? నేనే సార్. ఏమయ్యా, ఊన్స్ ఉన్నాయా? ఏం లేవండి. ఏ పాయింట్స్ రాస్తున్నావు ఏంటి? ఏం లేదు సార్. రాయకూడదు, కెమికల్ కంపెనీ ఇది. ఓకేనా? ఓకే అండి. ఓకే ఓకే, వెయిట్ అంతా రాసేవాలే, చూశాను. ఓకే, నేను వాక్ అబ్జర్వేషన్కి వెళ్తా. నువ్వు ఎప్పుడైనా సేఫ్టీ పాటిస్తేనే జూకేగా నహి అనొచ్చు, లేకపోతే జూ దగ్గర బాబు అనాల్సిందే. ఓకేనా? ఓకే. జాగ్రత్త. ఓకే, నేను మీకు క్లియరెన్స్ ఇస్తున్నాను. వాక్ అబ్జర్వేషన్ చేస్తా, అది చేస్తూ ఇక్కడ అబ్జర్వ్ చేస్తా. ఓకేనా? ప్రొసీడ్. సేఫ్టీ ఆఫీసర్ ఏంటి సార్? వచ్చే పని చూసుకోకుండా వాకింగ్ అంటాడు, జాగింగ్ అంటాడు. కాదయ్యా దండరాజు, ఇప్పుడు పని ఎంత ఇంపార్టెంట్, సేఫ్టీగా పనిచేయడం అనేది అంతకంటే ఎక్కువ ఇంపార్టెంట్. మన కోసమే కదా వాళ్ళు చెప్పేది. అది చిత్రగుప్త ఉన్నాయని ఉన్నాయి కాదు కదా? ఓకే సార్. చిత్రగుప్త ప్రభు, ఈ భద్రతాధికారి ఉన్నాను, మనకి ఈ టార్గెట్ పూర్తయ్యేటట్టు లేదు. అవును ప్రభు. కావున ఇతనికి నా పాశము కనిపించేటట్టు ఇతన్ని తప్పించే విధంగా చేసేదను. దారి మరలించండి ప్రభు. ధూమ్ తథా. ఓ, ఇదేంది ఇది? అన్ని వెంటర్లే అసలు వీళ్ళకి. ఈడు భలే గట్టుడులా ఉన్నాడు చక్రవర్త. అవును ప్రభు, మన పాశమని మన మీద విసురుతున్నాడు ప్రభు. అవును చక్రవర్త. దండరాజు అయిపోయిందా? అయిపోయింది సార్. అయిపోయిన తర్వాత ఈ స్కూప్, ఈ ప్యాకేజింగ్ మెటీరియల్, ఓకే, నీ పాజిటివ్ ఎయిర్ షీట్ మొత్తం కూడా న్యూట్రలైజింగ్ ఏజెంట్ లో డిప్ చేసి, ఓకే సార్. ఓకేనా, ఆ న్యూట్రలైజింగ్ ఏజెంట్ ని ఈడీపీ పంపించు. ఓకే సార్. ఓకే, నువ్వు ఏవైతే చార్జెస్ మొత్తం కూడా బీపీసీఆర్ అప్డేట్ చేయి. ఓకే సార్. మొత్తం రికార్డ్ చేసి పెట్టు. ఓకేనా? చేశాను సార్. ఓకే, నేను వేరే బ్లాక్ లో పని వెళ్తున్నా. ఓకే సార్. గుడ్, సూపర్. ప్రభు, ఇక్కడ కూడా భద్రత పాటించి తప్పించుకున్నారు ప్రభు. అయ్యో కటకట చిత్రగుప్త, దీనికి కారణం ఏమందు? మనకు వేరొక బ్లాకుకు వెళ్ళుటకు సమయం కూడా లేదు ప్రభు. అవును చిత్రగుప్త, అయితే నీ ఉద్యోగము ఊడినది. ప్రభు, అంత మాట అనకండి. మీరు ఈ ఉద్యోగం తీసిన వేళ నేనేమో చేయగలను.